ఎర్ర బుక్కుని ఎర్రి బుక్ అన్న రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఇప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో అందరు ట్రోలింగ్ జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ పారిపోయాడు, పిరికివాడు. ఇంతకుముందు ప్రభుత్వం అండ చూసుకొని తన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి అందరి మీద కామెంట్లు చేశాడు. ఇప్పుడు ఎక్కడ దొరికితే బుద్ధికి ఆరేస్తారు అని సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పిరికితనం, ఈ పారిపోవడం మీద రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ దానికి సంబంధించి ఇప్పుడు స్పందించాడు. ఆయన స్పందన, ఎప్పుడో సంవత్సరం క్రితం నేను ఎవరి మీదో చేసిన కామెంట్లకు సంబంధించి ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం ఎవరి మనోభావాలో దెబ్బతింటం ఏంటి? ఇది కేవలం కుట్ర. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద నేను చేసిన వ్యాఖ్యానాలు మరెవరికో కొత్త చట్టాల ప్రకారం మనోభావాలు దెబ్బతింటం, అది సంవత్సరం తర్వాత. ఇది కేవలం ప్రభుత్వం ఆలోచిస్తున్న కుట్ర. ఇదేం మర్డర్ కేసు కాదు. నేను ఎప్పుడైనా సరే నేను పోలీసుల ముందు హాజరవుతాను విచారణకి. కోర్టులో నేను బెయిల్ పిటిషన్ వేశాను. నేను ఒక షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయాను, నిర్మాతకు నష్టం వస్తుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఏం చేసినప్పటికీ ఆయన హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించిన విచారణ గురించి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఏం వ్యాఖ్యానం చేశాడో ఇప్పుడు విందాం. ఎవరో మనోభావాలు year back places, రోజులు వాళ్ళ మనోభావాలు పరంగా కంప్లైంట్ చేయడం తీసుకుంటారు. పాయింట్ 1 పెట్టాను వాళ్ళు చెప్తున్నారు బాగా నేను అసలు ఎలాగా ఈ శక్తి ఎలా వర్క్ అవుతాయి ఆబ్వియస్ గా నాకు వచ్చి చెప్తాను. ఒక ప్రాసిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం లాస్ ని వాడుతుంది. వరల్డ్ ఒక ఫిల్మ్ జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ సిస్టమ్స్ ఆఫ్ డిఫెన్స్ అమెరికాలో ఏ మొత్తం పోలీస్ ఆఫీసర్ కానీ పొలిటికల్ పర్సన్ కానీ ఇంకేం లేదు. అది ఎంతో కొంత అది చేయడానికి టెంప్టేషన్ ఇప్పుడు వరిగా వేసుకున్నాక నాకు నోటీస్ నేను రిప్లై ఇచ్చాను ఫలానా కాడికి కాబట్టి నాకు ఉంది కాబట్టి అవ్వలేదు. పిటిషన్ రాస్తే నష్టం వస్తుంది కాబట్టి మళ్ళీ 1 year తర్వాత 1 week అన్ని అయిపోవాలని ఉంటుందా సార్? దాన్ని మధ్యలో సంవత్సరాలు